దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు సాక్షి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో వీక్షిస్తున్న మీకందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వందనాలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, మరొక శుక్రవారం పవిత్ర బైబిల్ గ్రంథం నుంచి ఒక ప్రాముఖ్యమైన అంశమును మీకు అందించడానికి మీ ముందుకు వచ్చాను. అందును బట్టి మొదట దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు అర్పిస్తున్నాను. మిత్రులారా, ఈ రోజుల్లో ప్రతి మనిషి జీవితంలో మానసిక ఒత్తిడి అనేది సర్వసాధారణమైన విషయం. మనలో ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, కొన్ని చేరుకోవాల్సిన టార్గెట్స్ ఉన్నాయి. కొన్ని మనం సెట్ చేసుకుంటే, కొన్ని సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి లక్ష్యాలే. వీటన్నిటినీ ఛేదించాలంటే కొంత ప్రయాసపడాలి. కష్టపడడం అనేది తప్పనిసరి మనందరి జీవితంలో. ఉదయం లేస్తే ఉరుకులు పరుగులు జీవితమే. ఈ రోజుల్లో ఇంకా కోరికలు పెరిగిన తర్వాత మనకుండే ప్రాధాన్యతలు పెరిగిన నేపథ్యంలో ఒక మంచి స్థాయిలో, మంచి ఆర్థిక స్థితిగతులతో ఒక సౌకర్యవంతమైన జీవితాన్ని జీవించాలనే క్రమంలో మనం చేయాల్సిన కష్టం కూడా అదే రీతిగా పెరిగింది. మనం ప్రయాసపడే విధానం కూడా అదే విధంగా మారింది. సో మన మీద ఉండే మానసిక ఒత్తిడి కూడా అంతే తీవ్రంగా మారింది. ఇలా నిరంతరం మనల్ని విడిచిపెట్టకుండా మనతో పాటు స్నేహం చేసే మానసిక ఒత్తిడి నుంచి కొద్దిసేపు బయటపడడానికి, మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకోవడానికి, కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి కొన్ని మార్గాలు ఎంచుకుంటాం. కొంతమంది మంచి సంగీతం విని రిలాక్స్ అవుతారు, కొంతమంది స్పోర్ట్స్ చూడడం ద్వారా రిలాక్స్ అవుతారు, మరి కొంతమంది మ్యాగజైన్స్ చదవడం ద్వారా రిలాక్స్ అవుతారు, కొంతమంది పొలిటికల్ అఫైర్స్ లేదంటే వార్తా ఛానళ్ళు చూడడం ద్వారా రిలాక్స్ అవుతారు. ఈ విధంగా రకరకాల రూపాలలో ఎంటర్టైన్ అవ్వడానికి మనందరం ట్రై చేస్తూ ఉంటాం, మన మెంటల్ ప్రెషర్ని కొద్దిసేపు పక్కన పెట్టడానికి. అదేవిధంగా అకేషనల్గా ఫ్యామిలీ మొత్తం కలిసి ఏదైనా చూడదగిన ప్రదేశాలకు వెళ్ళడం, పిల్లలందరినీ కొంత ఎక్స్కర్షన్ టైప్లో బయటికి తీసుకువెళ్ళి కొంత మెంటల్గా రిలాక్స్ అవ్వడానికి ట్రై చేయడం, ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కొద్దిసేపు జీవితాన్ని వినోదాత్మకంగా గడపడానికి మనం ఎంచుకునే వివిధ మార్గాలు. అయితే మీరు ఒక విషయాన్ని గమనించాలి. జీవితం మీద భయం, అదేవిధంగా జీవితం అంటే బాధ్యత ఉన్న ఎవరైనా సరే జీవితాన్ని వినోదాత్మకంగా గడపడానికి కొన్ని పరిమితులు పెట్టుకుంటారు, ఒక పరిధిని గీసుకుంటారు. ఒక లిమిట్ దాటి ఎంటర్టైన్మెంట్కి ప్రాధాన్యత ఇవ్వడానికి ఎవరు ప్రయత్నించరు. జీవితం అంటే భయం ఉన్నవాళ్ళు కానీ, జీవితాన్ని బాధ్యతగా ఫీల్ అయిన వాళ్ళు కానీ. ఉదాహరణకి క్రికెట్ ఆస్వాదించే వాళ్ళు, అది కూడా ఎంటర్టైన్ అవ్వడానికి ఒక మార్గమే. అయితే ఒక రోజంతా క్రికెట్ మ్యాచ్ ఉంది కదా అని ఉద్యోగాన్ని మానుకుని, పనులను మానుకుని ఎవరు ఇంటి దగ్గర ఉండి క్రికెట్ మ్యాచ్ని చూడరు. ఒకవేళ ఎవరైనా ఈ విధంగా ఎంటర్టైన్మెంట్కి అవసరానికి మించిన ప్రాధాన్యత
ఇచ్చారు అంటే, ఇస్తున్నారు అంటే వాళ్ళకి జీవితం మీద బాధ్యత లేదనే అర్థం. అందుకనే ఈ మెసేజ్ జీవితం అంటే భయం ఉన్న వారికి కానీ, జీవితం పట్ల బాధ్యతను ఫీల్ అయ్యే వారికి కానీ కాదు, కానీ ముఖ్యంగా యువతీ యువకులను ఉద్దేశించి, యవనస్తులను ఉద్దేశించి వారికి కొన్ని సూచనలు చేయడానికి, బైబిల్ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని ఎంటర్టైన్మెంట్ విషయంలో కొన్ని సూచనలు చేయడానికి బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలను తీసుకుని వాటి ద్వారా వివరించే ప్రయత్నంలోనే ఈ వీడియోని చేస్తున్నాను. కాబట్టి యువతీ యువకులైన వారు జాగ్రత్తగా ఈ విషయాలను గమనించండి. యువతీ యువకులని ఎందుకు ప్రత్యేకించి మెన్షన్ చేస్తున్నానంటే, అతి స్వల్పకాల సంతోషం కోసం, పరిమిత కాల ఆనందం కోసం ప్రాణాలను కోల్పోతున్న యంగ్స్టర్స్ని ఈ సమాజంలో మీరు గమనిస్తూనే ఉన్నారు. అంటే ఎంటర్టైన్మెంట్ పేరుతో క్షణికానందాల కోసం వాళ్ళు చెల్లించే మూల్యం ఏంటి అంటే ప్రాణాలను కోల్పోవడం, జీవితాన్ని నాశనం చేసుకోవడం. ఏది కాని వయసులో సినిమాలను చూసి ఇన్స్పైర్ అవ్వడం వల్ల కానీ, లేదంటే సొసైటీలో ఉన్న ట్రెండ్స్ను చూసి ఇన్స్పైర్ అవ్వడం వల్ల కానీ, నడపాల్సిన స్పీడ్ కంటే అధిక వేగంతో, ఓవర్ స్పీడ్తో బైక్ డ్రైవ్ చేస్తూ కంట్రోల్ తప్పి యాక్సిడెంట్స్ చేసి ప్రాణాలు కోల్పోయిన యంగ్స్టర్స్ ఎంతోమంది ఉన్నారు. అది మీకు కూడా తెలుసు. ఉత్త పుణ్యానికి జీవితాన్ని మృత్యువుకి అప్పగిస్తున్నారు చేతులారా. వాళ్ళ ఇంటెన్షనల్లా ఏంటి అంటే ఓవర్ స్పీడ్తో వెళ్ళడం ద్వారా గాలిలో తేలుకుంటూ వెళ్ళే అనుభూతిని అనుభవించాలి అనే ఇంటెన్షన్తోనే వాళ్ళు ఈ విధంగా చేస్తారు. అయితే దానికి వాళ్ళు చెల్లించే మూల్యం ఏంటి అంటే ప్రాణాలు కోల్పోవడం. అలాగే మరొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ట్రైన్ మీద నుండి, రన్నింగ్లో ఉన్న ట్రైన్ మీద సెల్ఫీలు తీసుకుంటూ ట్రైన్ మీద నుండి జారిపడి చనిపోయారని ఇలాంటి న్యూస్ మీరు వినే ఉంటారు. అలాగే రకరకాల ఫీట్స్ చేస్తూ సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించి చనిపోతున్నారు అనే వార్తలు కూడా మీరు వినే ఉంటారు. అదేవిధంగా ఫ్రెండ్స్తో కలిసి సముద్రపు బీచ్కి వెళ్ళి బీచ్లో స్నానం చేస్తూ ఉండగా ఆటుపోట్ల వల్ల, అలల వల్ల ఆ అలల దాటికి కొట్టుకుని పోయి ప్రాణాలు కోల్పోయిన యంగ్స్టర్స్, ఇలా అనేక విధాలుగా కేవలం ఎంటర్టైన్మెంట్ పేరుతో యంగ్స్టర్స్ చేసే ప్రయత్నాల వలన ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులను మీరు ఈ సమాజంలో గమనిస్తూనే ఉన్నారు. వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే, వీళ్ళు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఈ విధంగా చేస్తున్నాము, కొంత సమయాన్ని ఎంజాయ్ చేయడానికి, పీస్ఫుల్గా గడపడానికి అని అనుకుంటున్నారు. కానీ ఈ విధంగా ఎవరైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే చేశారో, కానీ ఈ పరిధి దాటిన ఎంటర్టైన్మెంట్ వెనుక, పరిమితి దాటిన ఎంటర్టైన్మెంట్ వెనుక మృత్యువు అనేది దాగి ఉంది అనే విషయం యువతీ యువకులకి, యవనస్తులకి తెలియట్లేదు. ఖచ్చితంగా ఈ మాటని అండర్లైన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. వినోదం వెనుక కొన్ని సందర్భాలలో ప్రాణాపాయము అనేది పొంచి ఉంటుంది.
ఈ విధంగా ప్రవర్తించే యంగ్స్టర్స్ అందరూ ఏమని అనుకుంటారు అంటే, వాళ్ళకి తెలుసు ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని తెలుసు. కాకపోతే వాళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే, నేను దాన్ని ట్యాకిల్ చేయగలను, నాకు తెలుసు, నేను దానిలో ఎక్స్పర్ట్ని, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో నాకు తెలుసు అనే కాన్ఫిడెన్స్తో ఉంటారు. వాళ్ళెవరో నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అలా జరిగింది, కానీ ఎప్పుడు ఎలా ఉండాలో నాకు తెలియదా అనే ఆలోచన ధోరణితో యంగ్స్టర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి ఒక హెచ్చరిక, ఒక సూచన, హెచ్చరిక ఏదైనా అనుకోండి, ఈ మెసేజ్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈరోజు మనం ఎంచుకున్న ధ్యానాంశాన్ని ప్లే చేస్తాను, ఒకసారి వినండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. తొమ్మిదవ అధ్యాయము. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమును సంగతిని, స్నేహము చేయుట అయినను ద్వేషించుట అయినను మనుష్యుల వశమున లేదను సంగతిని, అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింపబూనుకొంటిని. సంభవించునవి అన్నీయు అందరికినీ ఏకరీతిగానే సంభవించు. నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును, అపవిత్రులకును, బలులర్పించువారికిని, బలులనర్పింపని వారికిని గతి ఒక్కటే. మంచివారికేలాగుననో పాపాత్ములకును అలాగుననే తటస్థించును. ఒట్టు పెట్టుకొను వారికేలాగుననో ఒట్టుకు భయపడు వారికిని అలాగుననే జరుగును. అందరికిని ఒక్కటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండు. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇదియును దుఃఖకరము. బ్రతికియుండు వారితో కలిసి మెలసియున్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలుగదా. బ్రతికియుండువారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీయూ ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికిక ఏ లాభమును కలుగదు. మిత్రులారా, ఈ వచనాలు కొంచెం అర్థం చేసుకోవడానికి కాంప్లికేటెడ్గా ఉంటాయి. అంటే 1కి 2 సార్లు చదివితే కానీ ఈ వచనాలు అర్థం కావు. అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. చాలా కీలకమైన విషయాలు, యవనస్తులకి ముఖ్యంగా చాలా ఉపయోగపడే విషయాలు కాబట్టి ఈ వచనాలని చాలా స్పష్టంగా ఒకదాని తర్వాత ఒకటి మీకు అందరికీ అర్థమయ్యే విధంగా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మిత్రులారా, దావీదు కుమారుడైన సొలొమోను రాజు అత్యంత జ్ఞాని అనే సంగతి మీకు అందరికీ తెలుసు. అందుకనే సొలొమోను రాజు చేత రచించబడిన ప్రసంగి గ్రంథంలో కూడా ఆయన చాలా నర్మగర్భంగా అనేక విషయాలని, ఒక వ్యక్తి జీవితానికి అత్యంత ఉపకరించే విషయాలని ప్రసంగి గ్రంథంలో చాలా విపులంగా ప్రస్తావించాడు. ఇంతకుముందు మీరు విన్న వచనాలలో 2వ వచనంలో సంభవించినవి అన్నీయు అందరికిని ఏకరీతిగానే సంభవించును, నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును, బలులు అర్పించు వారికిని బలులను అర్పింపని వారికిని గతి ఒక్కటే అని 2వ వచనంలో రాయబడి ఉంది. ఇందులో మీరు సంభవించినవి అన్నీయు అందరికిని ఏకరీతిగానే సంభవించును అనే మాట గుర్తుపెట్టుకోండి. మనం వినోదం పేరుతో యవనస్తులు
ప్రాణాలను కోల్పోతున్నారు ఉత్త పుణ్యానికి అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం కాబట్టి ఆ విషయంలో ఈ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది, ఈ వచనం ద్వారా మనం ఏమి అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని పరిశీలిస్తే, ఎప్పుడైనా మనం ఇలాంటి వార్తలు విన్నప్పుడు, అంటే వినోదం పేరుతో ప్రమాదవశాత్తు ఎవరైనా యువతీ యువకులు యంగ్స్టర్స్ చనిపోయారు అనే వార్తలు విన్నప్పుడు, అలాంటి సంఘటనలు మనం చూసినప్పుడు, ఒకవేళ వాళ్ళు ఎంత నీతిమంతులైనా, ఎంత పర్ఫెక్షన్ కలిగి ఉన్నా, అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా, వారికి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనే విషయాన్ని మనం ప్రస్తావిస్తాం. అంటే చాలా బాగుండేవాడు పిల్లాడు, చాలా బాగా చదువుకునేవాడు, మంచి బుద్ధిమంతుడు, తల్లిదండ్రులకు విధేయుడిగా ఉండేవాడు, అయినా ఇలా ఎందుకు సంభవించింది అనే ప్రశ్నని అలాంటి సందర్భాల్లో లేవనెత్తుతూ ఉంటారు. అంటే నీతిమంతులకి, నిజాయితీ పరులకి ఎందుకు ఈ విధంగా జరగాలి, అర్ధాంతరంగా మృత్యువు ఎందుకు సంభవించాలి, వాళ్ళు ప్రాణాలను ఎందుకు కోల్పోవాలి అనే సందేహం తలెత్తినప్పుడు సమాధానం ఏంటి అంటే ఈ వచనంలో ఉంది. మనకి ఒక ప్రమాదం సంభవించింది అన్న, ఒక సమస్య ఎదురైంది అన్న, లేదు అంటే ఎవరైనా ఒక వ్యక్తి అర్థాంతరంగా వారి తప్పు లేకపోయినా మరణించారు అనే సందర్భం వచ్చింది అన్న, దానికి కారణం ఏంటి అంటే మరణానికి కానీ, మనకొచ్చే సమస్యలకు కానీ, మనకొచ్చే ప్రమాదాలకు కానీ వీళ్ళు నీతిమంతులు కాబట్టి వీళ్ళకి మరణం సంభవించదు, ప్రమాదాలు జరగవు, లేదంటే సమస్యలు రావు అని కాదు. నీతిమంతులు, దుష్టులు, మంచివారు, పవిత్రులు, అపవిత్రులు, అదేవిధంగా బలి అర్పించేవారు, బలి అర్పించని వారు, అంటే భక్తిపరులు, భక్తిహీనులు, ఈ భేదం ఏమీ ఉండదంట. ఏదైనా ఈ భూమి మీద సంభవించింది అంటే అది ప్రతి ఒక్కరికి ఒకే రీతిగా సంభవిస్తుందట. సో ఈ విషయంలో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అంటే మరణం సంభవించింది అనడానికి నీతిమంతులు, అనీతిమంతులు, పాపాత్ములు, పుణ్యాత్ములు, దుష్టులు, ఈ భేదం ఏమీ ఉండదు. కానీ మనం చేసే ఒక చిన్నపాటి పొరపాటు వల్ల, చిన్నపాటి తప్పిదం వల్ల కూడా మనకి మృత్యువు సంభవించే అవకాశం ఉండొచ్చు. తర్వాత 3వ వచనం చూడండి. అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహుదుఃఖకరము. ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయములో వెర్రితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇదియు దుఃఖకరము అని రాయబడి ఉంది. సో జ్ఞాని అయిన సొలొమోను రాజు ఏమంటాడు అంటే, నరుల హృదయం చెడుతనంతో నిండి ఉందంట. ఈయన ఎవరికి ఎక్సెప్షన్ ఇవ్వల. నరులు అంటే ప్రతి ఒక్కళ్ళు వస్తారు. కాబట్టి మనం బ్రతికున్నంతకాలం మన హృదయంలో వెరితనం ఉంటుందంట. ఇక్కడ యవనస్తులు జాగ్రత్తగా వినాలి. ఈ వెర్రితనం ఉంటుంది కాబట్టే, ఈ వెర్రితనం మూలంగానే కొంతమంది యవనస్తులు వినోదం కోసం ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. మనం ఇంతకుముందు ప్రస్తావించుకున్న ప్రతి ఉదాహరణ, ఏ ఏ సందర్భాలలో అయితే ఎంటర్టైన్మెంట్కి పోయి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారో ఆ ప్రతి చర్య కూడా వెర్రితనం వల్ల చేసిందే, జ్ఞానంతో చేసింది అయితే కాదు.
ఇలా వెర్రితనంతో ఇలాంటి పనులు చేస్తాం కాబట్టే దానికి రిజల్ట్ ఏంటి అంటే మనం మృతుల యొద్దకు పోతాము. అంటే ఎవరైతే ఇలాంటి పనులు అనాలోచితంగా చేస్తారో వాళ్ళకి మరణం సంభవిస్తుంది అని సొలొమోను రాజు తనకున్న జ్ఞానంతో చాలా స్పష్టంగా ప్రసంగి గ్రంథంలో ఈ వచనాలలో రాశాడు. ఇకపోతే 4వ వచనంలో ఏమని రాయబడి ఉంది అంటే, బ్రతికి ఉన్న వారితో కలిసిమెలిసి ఉండు వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. ఇక్కడ కంపారిజన్ ఎంత బాగుందో చూడండి. ఒకడు బ్రతికి ఉంటే ఏదో ఒకటి సాధిస్తాడు, సాధించాలనే ఆశ ఉంటుంది. ఆశ తర్వాత ప్రయత్నం ఉంటుంది, ప్రయత్నం తర్వాత ఫలితం ఉంటుంది. ఫైనల్గా ఏదో ఒకటి అచీవ్ చేస్తాడు ఎప్పుడు బ్రతికి ఉన్నప్పుడు. అయితే చచ్చిన సింహం కంటే బతికున్న కుక్క మేలు కదా. అంటే ఒక వ్యక్తి చనిపోతే వాడు ఎంత బలవంతుడైనా, ఎంత టాలెంటెడ్ అయినా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత మంచివాడైనా, ఎంత నీతిమంతుడైనా వాడి వల్ల ఉపయోగం ఏముండదు. వాడికంటే బతికున్న అనీతిమంతుడు, దుష్టుడో, లేదంటే అపవిత్రుడో, లేదంటే అజ్ఞానో, ఇలాంటి వాడు ఎంతో కొంత ఎప్పుడోకప్పుడు ఏదో ఒక సమయంలో సమాజానికి ఉపయోగపడతాడు. కానీ అన్ని తెలివితేటలు కలిగి, అంత జ్ఞానం కలిగి, ప్రవర్తన అంతా బాగుండి ఏదో ఒక చిన్న విషయంలో ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడి వల్ల ఈ సమాజానికి ఏం ఉపయోగం ఉంటుంది, వాడిని కన్నా తల్లిదండ్రులకు ఏం ఉపయోగం ఉంటుంది అనే సారాంశం ఈ 4వ వచనంలో ఉంది. సో అల్టిమేట్గా 5వ వచనంలో కంక్లూజన్ ఏమిచ్చాడో చూడండి. బ్రతికి ఉండువారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభమునో కలగదు. సో ప్రియమైన యవనస్తులారా, ఏది సాధించాలన్నా మీరు బ్రతికున్నంత వరకే, మీరు ఈ లోకంలో జీవించినంత వరకే. అంతేకాని మీరు క్షణికానందం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం చేసే ప్రయత్నాల వల్ల, చేసే క్రియల వల్ల, తద్వారా దాని ఫలితంగా మీరు ఒకవేళ మరణానికి దగ్గరైతే, మృత్యువు మీ దరి చేరితే, దానివల్ల మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి వాళ్ళు బ్రతికి ఉన్నంతకాలం వాళ్ళకి వేదన. వాళ్ళు ఇప్పటి వరకు మీ మీద వెచ్చించిన ఖర్చు కానీ, మీ కొరకు వాళ్ళు చేసిన శ్రమ కానీ ప్రతి ఒక్కటి వృధా. ఇంత జరిగిన తర్వాత కనీసం మీ పేరైనా ఈ సమాజం గుర్తుపెట్టుకుంటుందా, ఈ లోకం గుర్తుపెట్టుకుంటుందా అంటే అది కూడా జరగదు. ఒక వ్యక్తి మరణించిన కొంతకాలానికి అతని పేరు మరువబడుతుంది అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. మీరు అనుకోవచ్చు, నేను దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలను, నేను దీన్ని ఓవర్కమ్ చేయగలను, దీనివల్ల ఏం కాదు, నేను హ్యాండిల్ చేయగలను, నాకు ఆ సామర్థ్యం ఉంది అని అనుకుంటూ మీరు ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా ఇలాంటి పనుల్లో ఏదైనా చేయడానికి సాహసం చేయొచ్చు. మీ మీద మీకున్న విశ్వాసాన్ని బట్టి, మీ మీద మీకున్న సామర్థ్యాన్ని బట్టి, కాన్ఫిడెన్స్ని బట్టి మీరు ఇలాంటి పనులు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు, సాహసం చేయొచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దీని వెనుక ఖచ్చితంగా మృత్యువు అనేది దాగి ఉంటుంది. దానిని మీరు ఎంత ప్రయత్నం చేసినా అది మిమ్మల్ని తరమకుండా ఆగకపోవచ్చు. ఒకవేళ పరిస్థితి చేయి దాటిపోతే మీరు చేయగలిగింది ఏం లేదు. ఏం కాదులే, ఈ ఒక్కసారికి చేస్తాను అనుకుంటే ఆ ఒక్కసారే కొంప ముంచుతుంది.
కాబట్టి మీరు ఎంటర్టైన్మెంట్కి ప్రాధాన్యత ఇచ్చే ప్రతిసారి మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, మీ మైండ్లో అలారం లాగా ఒక విషయం ఎప్పటికప్పుడు నిరంతరం మీకు రిమైండ్ చేస్తూనే ఉండాలి. ఏంటి అంటే, నేను సాధించాల్సింది చాలా ఉంది, నాకు ఇప్పుడు ఈ జీవితం ఉంది అంటే దీనికోసం కృషి చేసిన మా తల్లిదండ్రులు ఉన్నారు, ఇంకా నాకు సహకరించిన అనేక మంది ఆప్తులు ఉన్నారు, అదేవిధంగా ఈ సమాజానికి నేను చేయాల్సింది చాలా ఉంది, దేవుడు నాకు అప్పగించిన పని చాలా ఉంది అనే విషయం గనక మీ మైండ్లో ఎప్పటికప్పుడు అలారం లాగా మీకు రిమైండ్ అయితే మీరు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఒక పని చేయాలి అనిపించిన, మీ సాటిస్ఫాక్షన్ కోసం చేయాలి అనిపించిన దానిని అవాయిడ్ చేసుకోవడం మంచిది. నేను ప్రారంభంలో ప్రస్తావించాను, జీవితం మీద భయం కానీ బాధ్యత కానీ ఉన్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ విషయంలో ఒక పరిధి ఉంటుంది, వాళ్ళొక పరిమితిని ఫాలో అవుతారు, కొన్ని లిమిట్స్ పెట్టుకుంటారు అని. ఆ లిమిట్స్ యంగ్స్టర్స్గా ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. లిమిట్స్ క్రాస్ చేసిన రోజున ఖచ్చితంగా పరిస్థితి మీ చేయి దాటిపోతుంది. అందులో మీకు దేవుడు ఎలాంటి సహాయం చేయడు. మీరు మిగతా అన్ని విషయాల్లో బాగున్నారని, మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నారని, లేదంటే మీరు నీతిమంతులని, మీరు భక్తిపరులని దేవుడు మీకు ఆ ఒక్క విషయంలో మీ ఆనందాన్ని తీర్చుకోవడానికి సహాయం చేస్తాడు అని మీరు అనుకుంటే, ఇప్పుడు మనం చదువుకున్న వచనాల ప్రకారం అది నెరవేరదు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి, దృష్టిలో ఉంచుకోండి. మరలా చెప్తున్నాను, వినోదం వెనుక ప్రాణాపాయము పొంచి ఉంటుంది. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ప్రియమైన యవనస్తులారా, చాలా విలువైన అంశాలని ఈరోజు మీ దృష్టికి తీసుకొచ్చాను. వీటి విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీరు ఏది చేసినా, ఏది చేయాలనుకున్నా దానికి బైబిల్ని ప్రమాణంగా తీసుకోండి. బైబిల్లో ఏమని రాయబడిందో పరిశోధన చేయండి, చదవండి బైబిల్. మిమ్మల్ని ఈ లోకంలో ఉన్న ఎవరైనా మిస్గైడ్ చేయొచ్చు, కానీ బైబిల్ మిమ్మల్ని మిస్గైడ్ చేయదు. సో బైబిల్లో రాయబడి ఉన్న దేవుని మాటలు నాకు ప్రమాణం అని మీరు ఫీల్ అయితే, వాటిని దాటి నేను ప్రవర్తించను అనే కమిట్మెంట్ మీకు గనక ఉంటే, మీ జీవితం చాలా సాఫీగా, చాలా సుఖవంతంగా మీరు మీ లైఫ్ని లీడ్ చేసుకోవడానికి మీకు అవకాశం దొరుకుతుంది. ఈ విషయాల్ని గ్రహించండి. మరలా దేవుని చిత్తం ఉంటే మరొక శుక్రవారం మరొక ప్రాముఖ్యమైన జ్ఞానాంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి, మీకు ఆత్మీయ జ్ఞానమును అనుగ్రహించి, ఆత్మీయంగా మరింత బలపడడానికి మీకు సహాయం చేయాలని ఆ దేవాది దేవుని వేడుకుంటూ, నా గురించి, నా కుటుంబం గురించి కూడా మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీకు రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.